నమస్తే, నేను మీ ఎంఈ నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూస్తే టీచర్ల ఓట్ల కోసం టీడీపీ అగచాట్లు అంటూ మెయిన్ ప్రధానాంశం మనం చూస్తూ ఉన్నాం. పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికల్లో రచ్చ, ఉపాధ్యాయులను ప్రభావితం చేసేలా సమావేశాలు, నియోజకవర్గాల వారీగా మంత్రులు ఎమ్మెల్యేలకు బాధ్యతలు, మండల వారీలుగా టీడీపీ నాయకులు మోహరింపు, టీడీపీ నాయకుల్లో మితిమీరిన జోక్యంపై టీచర్ల గుర్రు, రెండో ప్రాధాన్యత ఓటు కోసం ప్రత్యర్థి సంఘాల వారీగా టీడీపీ వల, వర్మకు ససేమేర వేయబొమ్మంటున్న పోటీ వర్గాలు, ఎన్నికల ప్రచారంలో పలు చోట్ల నిలదీస్తున్న టీచర్లు మనం చూస్తూనే ఉన్నాం. శాసన మండలిలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలంటే అది పూర్తిగా వారికి సంబంధించిన వ్యవహారం. తమ సమస్యలపై పెద్దల సభలో గళం వినిపించే వ్యక్తిని ఎన్నుకోవడం ఆనవాయితీ. పార్టీలకు అతీతంగా జరగాల్సిన మేధావి వర్గం ఎన్నికల ప్రక్రియ స్ఫూర్తి కాస్త టీడీపీ నాయకుల అతి జోక్యంతో పక్కదోవ పడుతూ ఉంది. ఏకంగా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావునే రంగంలోకి దించింది. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంజయరాని ప్రెస్ మీట్లు పెట్టి మరీ మద్దతు ప్రకటించారు. టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు సార్వత్రిక ఎన్నికలను తలపించేలా విద్యా సంస్థలు వెంబడి తిరుగుతూ ఉన్నారు. ఇదంతా చూస్తున్న టీచర్లు లోలోనే రగిలిపోతూ ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నెన్నో హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించిన టీడీపీ జనసేన నాయకులు తీరా అధికారంలో వచ్చిన తర్వాత మొండి చేయి చూపించడాన్ని వారిని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. 8 నెలల పాలన అనుభవయ్యేసరికి టీడీపీ తత్వం బోధపడింది. ఈ పరిస్థితుల్లో తాము మద్దతు ప్రకటించిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపట్టి రఘువర్మకు ఆశించిన స్థాయిలో ఓట్లు రావనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో టీడీపీ జనసేన ఎమ్మెల్యేలే స్వయంగా తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి దిగుతూ ఉన్నారు. వారు పనిచేస్తున్నారో లేదో చూడటానికి మళ్ళీ నియోజకవర్గాల వారీగా టీడీపీ పెద్దలు పరిశీలనకు పెట్టారు. వారుగాక మండల స్థాయిలో టీడీపీ నాయకులు, టీచర్లు ఓట్లు అన్ని పడేలా చూడాలని హుకుం జారీ చేశారు. తమ 8 నెలల పాలనలో విద్యా రంగానికి చేసిన మేలు ఏమిటో, టీచర్ల సమస్యలు ఏమి పరిష్కరించారో చెప్పుకోలేక గత ప్రభుత్వం పైన ఇంకా నిందలేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ సానుకూల వాతావరణం కనిపించకపోయేసరికి ప్రత్యర్థి ఉపాధ్యాయ సంఘాలను ఓటర్లకు గాలం వేస్తూ ఉన్నారు. కనీసం రెండో ప్రాధాన్యత ఓటైన రఘువర్మకే వేయించడానికి బతిమాలడం. మరోవైపు గతంలో 2 దఫాలు ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ సమస్యలపై పోరాడిన గాదిల శ్రీనివాసరావు పీఆర్టీ అభ్యర్థిగా దూసుకుపోతూ ఉన్నారు. యూటీఎఫ్ అభ్యర్థిగా బరిలో దిగిన విజయ్ గౌర్ కూడా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రధాన పోటీ వీరిద్దరి మధ్య ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలైతే మాత్రం అంచనా వేస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు శాసన మండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలైతే మాత్రం జోరందుకుపోయింది. అందులో విజయనగరంలో అయితే మాత్రం టీచర్ల యొక్క ఓట్ల కోసం అనేది పడుకాపలు కాస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. అయితే ఇది ప్రధానంగా అయితే మాత్రం ఉపాధ్యాయులు నేరుగా ఎన్నుకోవాల్సిన ఎన్నిక. వీటి కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని యొక్క నాయకులే క్రియాశీలకంగా అభ్యర్థిని పెట్టడం, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే గెలిపించుకోవాలని తపనైతే ఏర్పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని కూడా మనం నిందించేది లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వానికి వత్తాసు పలకడం అనేది ఆనవాయితీ. దీనికోసం ఎవరిని కూడా విమర్శించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే ఇక్కడ ప్రజలు అనేవాళ్ళు, ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వ తీరుని, వారి యొక్క పని యొక్క విధి విధానాలని ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. కాబట్టి అయితే ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఎక్కువైతే ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకైతే మాత్రము ఆ ఏకచక్రాధిపత్యం అనేది ఇది జగమెరిగిన సత్యం. దీనికోసం విమర్శలు చేసుకోవడం కూడా పెద్దగా అవసరం లేదు. ఎందుకనంటే అది మేధావి వర్గం సంబంధించింది. ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే నిర్ణయం అది ఎప్పుడు కూడాను పార్టీలకు అతీతంగా ఎన్నిసార్లు మనం కాళ్ళు చేతులు పట్టుకున్నా సరే వాళ్ళు తీసుకునే నిర్ణయానికి ఎన్నోసార్లు చెంపకు చెల్లి అనిపించినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. దీని గురించి ఇక్కడ అయితే మాత్రం ఏదైనా సరే మొత్తం కూడా ఏదైనా ఒక గందరగోళం ఏర్పడుతూ ఉంది. ఎవరైతే మాత్రం రేపు ప్రభుత్వంలో ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంకి అయితే మద్దతు ఇస్తూ ఉంటారా, లేకపోతే ఉపాధ్యాయ వర్గం, మేధావి వర్గం మొత్తం అంతా కూడాను ఒక ఏక నిర్ణయం తీసుకొని కొత్తగా ఏదైనా సరే ఒక కొత్త వాతావరణం ఏం జరగబోతుందని అయితే మాత్రము ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలైతే మాత్రము తెలుస్తూనే ఉంది. అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూస్తే సబ్ జైల్లో తనిఖీ, విజయనగరం లీగల్ చూద్దాం. జాతీయ న్యాయ సేవ అధికారి సంస్థ న్యూఢిల్లీ ఉత్తర్వులు మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాలతో జిల్లా సబ్ జైలును
జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి టీవీ రాజేష్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది తోటి ఖైదీలు వివక్ష చూపించరాదన్నారు. అనంతరం జైలు లీగల్ ఎయిడ్ క్లినిక్లను ఖైదీలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. మెనూపై ఆరా తీశారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారికి ఉచిత సేవ న్యాయ సేవ అందించడమే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. సబ్ జైల్లో ఖైదీలకు అందుతున్న ఆహారాన్ని పరిశీలిస్తున్న జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి రాజేష్ కుమార్ చూస్తూ ఉన్నాం. అయితే విజయనగరంలో లీగల్ ఒక్కసారి సందర్శించడం జరిగింది. ఖైదీలకి మెనూలో ఏ విధంగా అయితే మాత్రం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వివక్ష చూపించకూడదు. తోటి ఖైదీలతో అందరూ కూడా స్నేహ సంబంధాలు ఉండాలి. అక్కడ ఉన్న జైలు అధికారులు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల భద్రత కూడా ఎప్పుడు కూడా తీసుకోవాలన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఏదో క్షణిక ఆవేశంలోనూ లేనిపోయిన ఇబ్బందుల వలన జైలుకి వస్తారు. వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా మనసుకు క్షోభ కలిగిస్తూ నిరంతరము కూడా కుటుంబ సభ్యులు దూరం అయ్యారనే ఒక ఆలోచనతో ఇంకా మనోవేదనకైతే గురవుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకి ఇంకా మనం ఇబ్బంది పెట్టే ప్రసక్తి ఉండకూడదు. వాళ్ళకి కావలసిన లీగల్ యొక్క సమస్యలు కూడా తీర్చాలి. అలాగే వాళ్ళ యొక్క అక్కడ ఉన్న తోటి ఖైదీల పట్ల కూడా వివక్ష చూపించకూడదు. అక్కడ ఎవరు ఎక్కువ కాదు, అలా అని తక్కువ కాదు అన్నట్టుగా అందరిని సమన్యాయవత్వంతో చూడాలన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరంలో ప్రధాన అంశం ఒకసారి మనం చూస్తే గ్రూప్ 2 అభ్యర్థులపై ఇక్కడ బలవంతంగా జీపులో తరలింపు జరుగుతూ ఉంది. కోటకూడెలలో గ్రూప్ 2 అభ్యర్థులు నిరసన చేస్తూ ఉన్నారు. రాష్ట్ర విధానంలో స్పష్టత ఇచ్చాకే గ్రూప్ 2 మెయిన్స్ నిర్వహించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థులు చూస్తూనే ఉన్నాం. అయితే నిరుద్యోగుల అభ్యర్థులను చెదరగొట్టి ఆందోళన విరమింపజేశారు. ఈ దృశ్యాలు చూసిన నిరుద్యోగ అభ్యర్థులు కూడా కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రూప్ 2 పరీక్షల్లో రాష్ట్ర విధానం ప్రకటించాలని కోరుతూ విజయనగరం కోటకూడలి వద్ద అభ్యర్థులు శనివారం ఉదయం నుంచి ఆందోళన తలపెట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఆదేశాలు రాకపోవడంతో అభ్యర్థులు సాయంత్రం 6:20 ప్రాంతంలో ఉన్న విజయనగరం కోట ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదించారు. అభ్యర్థుల ధర్నాతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో 1 టౌన్ సిఐ వీళ్ళంతా కూడలికి వద్ద చేరుకున్నారు. ఆందోళన విరమించుకుంటే ఇబ్బంది పడతారని కూడా హెచ్చరించారు. అభ్యర్థులు వినకపోవడంతోనే బలవంతంగా జీపులో ఎక్కించి కొందరిని ఆ పోలీస్ స్టేషన్లో తరలించారు. మరికొందరికి దూరంగా తీసుకువెళ్ళి విడిచిపెట్టారు. అయితే మనం చూస్తూనే ఉన్నాం. గ్రూప్ 2 అభ్యర్థులు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిరసన అయితే మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర విధానంపై క్లారిటీ రావాలి. దీని తర్వాతే మాకు ఈ ఉద్యోగాలపైన మా ఆశాజనకంగా మా తల్లి తండ్రి మేము ఎన్నో రోజులుగా ఇప్పుడు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. దీనిపై ఒక గందరగోళం అయితే ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర విధానము ఆ నిరుద్యోగులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిరసన తెలియజేస్తూ ఉన్నారు. గ్రూప్ 2 విద్యార్థులు అయితే మాత్రము అయితే దీని రాష్ట్ర విధానంలోని దీని యొక్క కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఏంటంటే ఆదేశాలు రాకపోవడంతోనే ఇక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వీళ్ళందరూ కూడాను దూర ప్రాంతాల్లో వదిలిసినట్టుగా తెలుస్తుంది. గ్రూప్ 2 పరీక్షలో రాష్ట్ర విధానం ప్రకటించాలని అయితే మాత్రము ఇక్కడ విద్యార్థులందరూ కూడాను పాపం ఉద్యోగాల కోసం ఎన్నో రోజులు బట్టి ఏళ్ల బట్టి వీళ్ళంతా కూడాను నిరీక్షిస్తూ వస్తున్న సమయానికి రాష్ట్ర విధానంలో అయితే క్లారిటీ రాకపోవడంతో ఇక్కడ చాలా గందరగోళం ఏర్పడుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది. చూస్తూనే ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.